సాయం సంధ్య వేళల్లో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో మనం ఏది మాట్లాడుకున్నా, ఏది అనుకున్నా జరిగిపోతుంది అని అంటూ మన పెద్దవాళ్ళు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు కదా! అలాగే ఆ సమయంలో ఎప్పుడు చెడు కోరుకోకూడదు. ఆ సమయంలో చెడు కోరుకుంటే గబాల్న తదాస్తు దేవతలు తదాస్తు అంటే ఏంటి పరిస్థితి? అందుకే ఆ సమయంలో ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. గబుక్కున ఎవరు చెడు కూడా కోరుకోవద్దు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. నిజంగానే తదాస్తు దేవతలు ఉంటారా? నిజంగా తదాస్తు అనంటే జరిగిపోతాయా? అసలు తదాస్తు దేవతలు ఏ సమయంలో సంచరిస్తూ ఉంటారు? తదాస్తు. తద అంటే అట్లే, ఆ విధంగా. అస్తు అంటే అవుగాక, అదే విధంగా అవుగాక అని అర్థం వస్తుంది. ఇందుకు ఒక కథ కూడా చెప్తూ ఉంటారు. సూర్యుడి భార్య సంధ్యాదేవి సూర్యుడి వేడి తాళలేక కురుదేశం వెళ్ళిపోతుందట ఒక గుర్రపు ఆకారంలోకి మారిపోయి. అందుకుగాను సూర్యుడు కూడా తన భార్యను వదిలి ఉండలేక ఆయన కూడా ఒక గుర్రం రూపంలోకి మారిపోయి సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడంట. వీళ్ళిద్దరి కలయిక వల్ల కలిగిన సంతానమే అశ్విని కుమారులు. వీరు బంగారు రథంపై వాయువేగంతో ప్రయాణిస్తూ తదాస్తు అని పలుకుతారు. ఒక చేతిలో ఆయుర్వేద పుస్తకం, మరో చేతితో అభయహస్తం చూపిస్తూ అశ్విని దేవతలు ప్రయాణిస్తూ ఉంటారు. సాయం సంధ్య వేళల్లో అంటే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల సమయంలో వీళ్ళు సంచరిస్తూ ఉంటారని, ఆ టైంలో మనం ఏం మాట్లాడినా జరుగుతాయని, అందుకోసమనే ఏది మాట్లాడినా సత్యమే పలకాలని, ఎవరు చెడు కోరుకోకూడదు. కోరుకుంటే ఒకవేళ తదాస్తు దేవతలుంటే ఆ సమయంలో గబుక్కున తదాస్తు అని అంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి పెద్దవాళ్ళు మనల్ని ఆ సమయంలో చెడు మాట్లాడకూడదు, మంచే మాట్లాడుకోవాలని చెప్తూ ఉంటారు.